కల్పన వచ్చి ఇంక మొత్తం నిజం చెప్పిన తర్వాత ఇంక ప్రభావతి అయితే మనోజ్ని అయితే కొట్టాలని చూస్తుంది. తన కష్టార్జితం అంతా అయితే నీకు ఇస్తే అదెత్తి నువ్వు ఒక అమ్మాయికి ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గర నుంచి రిటర్న్ ఇచ్చినప్పుడైనా అమ్మని నాన్ని మోసం చేయకూడదు అన్నట్టుగా నీకు తెలియదారా అని చెప్పనని ఇంకా మనోజ్ని కొట్టబోయే సమయానికి మనోజ్ తప్పించుకోవడానికి ఆదిత్య రోహిణి మీదైతే పెట్టేస్తాడు. ఇంకా నన్ను అలాగ ఫర్నిచర్ షాప్ పెట్టమని చెప్పనండి రోహిణినమ్మ మా నాన్న ఇచ్చినట్టుగా చెప్దాము అనింది అని. ఇంకా రోహిణి మీరు చెప్పేసేటప్పటికి ఇంకా ప్రభావతి అయితే ఇంకా నేను అలా పూనుకోకుండా ఉండాలి అంటే నీ కొడుకు డిగ్రీలు చదివేన అని ఒక సర్టిఫికేట్లు ఒకటి పెట్టుకొని దద్దమ్మలాగా ఉండు నేను అలా అన్న నిర్ణయం తీసుకొని ఆ ఫర్నిచర్ షాప్లో నుంచి వచ్చే ఆదాయంతోనే మీ డబ్బులు మీకు రిటర్న్ చేయాలి లేదా మా నాన్న ఇచ్చే డబ్బులతోనే మీకు రిటర్న్ చేయాలని చెప్పి అనుకున్నాను అని చెప్పననేసి అంటుంది. ఇంకా రోహిణి మీద కోపం అయితే ప్రభావతికి చాలా కోపం వచ్చేసి ఇంకా తన్ని చెడమెడ కొట్టేస్తుంది. ఇంకా అలా కొట్టిన తర్వాత ఒక పక్క సత్యం మీనా అయితే ఆగండి అత్తయ్య అని చెప్పని అంటున్నా వద్దు నన్ను ఆపొద్దు అంటే ఇంకా మీనా అయితే ప్రభావతిని తిరుక్కుంటుంది. అంటే తప్పు చేసింది నీ కొడుకు కానీ ఈ అమ్మాయి పరాయి అమ్మాయి అని చెప్పని మీరు ఆ అమ్మాయిని కొడుతున్నారు కానీ మీకు కొడుకుని ఏమన్నా ఒక దెబ్బ కొట్టారా అని చెప్పని అనగానే అప్పుడు ఇంకా శృతి కూడా అయితే ఇంకా ప్రభావతిని ఏలుతి చూపుతుంది. అవునంటే తన పరాయి ఇంటూ వచ్చిందని చెప్పని తను కొడుతున్నారు తప్పు అంతా చేసింది మీ కొడుకే కదా మీ కొడుకుని ఏం కొట్టట్లేదు అని చెప్పి నేను అనేటప్పటికీ ఇంకా మనోజ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా సత్యం కూడా అయితే ఇంక నువ్వు ఆపుతావా నువ్వు వెళ్ళమ్మా రోహిణి అని చెప్పని ఇంక వెళ్తారు. ఇంకా రోహిణి దగ్గరికి అయితే మనోజ్ వెళ్ళి ఇంకా సారీ రోహిణి నువ్వు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అంటే ఆ దిష్టి బొమ్మలాగే నేను చదివానని చెప్పానన్న వాటిని కూడా నువ్వు ఆ దిష్టి బొమ్మలాగే పెట్టున్నావు మీ అమ్మ నన్ను కొడుతున్నప్పుడు కూడా నాకేమైనా సపోర్ట్ చేసావా ఇంక మన ఇద్దరం ఇలా కలిసి ఉండడం కుదరదు మనోజ్ అని చెప్పనని ఇంకా రోహిణి అయితే నిర్ణయం తీసేసుకుంటుంది. నాకేం అవసరము నీ తప్పులని ఏలెత్తి చూపించుకుంటూ ప్రతి ఒక్కరి కాడ మాటలు పడుతూ నేను కొట్టించుకోవాల్సినంత అవసరం నాకు లేదని చెప్పని నేను వెళ్ళిపోతున్నానని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.